బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలి ఆయనే నిర్ణయించుకోవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే స్పీకర్ కంటెంప్ట్కి సిద్ధం కావాలి. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని మేము ముందే చెప్పాము. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో ఆయనే నిర్ణయించుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. మిగతా పిటిషన్స్పై ప్రతివాదనలకు నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్ 4 వారాల్లో మ్యాటర్ విందాము అని అంటూ వాయిదా వేయడం జరిగింది. మొత్తానికి ఈరోజు పార్టీ ఫిరాయింపుల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ ఉన్న విషయం తెలిసిందే. 3 నెలల గడువు ముగిసిన నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద స్పీకర్పై పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ గడువు పొడిగించాలని స్పీకర్ కార్యాలయం మరో పిటిషన్ దాఖలు. 2 పిటిషన్లు కలిపి విచారణ చేయనున్న సిజేఐ ధర్మాసనం. పొద్దున్నుంచి కూడా ఇది చాలా హాట్గా ఇంట్రెస్ట్గా జరిగింది. పార్టీ మారిన బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్పై ఇటీవలే అనర్హత వేటు వేసిన కలకత్తా హైకోర్టు. ఈ విషయం కూడా మనకు తెలిసిందే. ఈ 10 మందికి కూడా ముకుల్ రాయ్ తీర్పు వర్తిస్తుందని అంటున్న న్యాయ నిపుణులు. అంతేకాకుండా ఈ నెల 24న సిజేఐ గవాయ్ పదవీ విరమణ కూడా ఉంది. సిజేఐ గవాయ్ పదవీ విరమణ నేపథ్యంలో తీర్పుపై ఫిరాయింపు ఎమ్మెల్యేలో తీవ్ర ఉత్కంఠ కలిగిన నేపథ్యంలో మొత్తానికైతే స్పీకర్కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం అని చెప్పాలి. మీరు నిర్ణయం తీసుకుంటారా, మేము తీసుకోవాలనేసి అసెంబ్లీ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా, లేకపోతే మమ్మల్నే తీసుకోమంటారా అనేసి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా లేక మమ్మల్ని తీసుకోమంటారా అనేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారంపై 4 వారాల్లో జవాబు చెప్పాలని ఆదేశం వాళ్ళు జారీ చేసిరు. తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇక మీ పప్పులు ఉడకవన్న చందంగానే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ మీరు వాళ్ళపై అనర్హత చర్యలు తీసుకుంటారా లేక మమ్మల్నే తీసుకోమంటారా అనేసి ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం కనిపిస్తుంది. కోర్టు ధిక్కారంపై 4 వారాల్లో జవాబు చెప్పాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఎమ్మెల్యేలో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎలాగోలాగో స్పీకర్ చేతిలో ఉంది కాబట్టి, స్పీకర్ మనవాడే కాబట్టి ఖచ్చితంగా కాపాడుతాడు అనుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించిన ఆదేశాలు చూస్తుంటే మాత్రం వాళ్ళలో కలవరం మొదలైంది. మరి మేము గెలుస్తామా, మా 10 మందికి బీఫామ్లు ఇస్తారా, జూబ్లీ హిల్స్లో గెలిచారు కాబట్టి మమ్మల్ని కూడా గెలిపించుకుంటారా, ఇలాంటి వాళ్ళ చాలా సవాలక్ష డౌట్లు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటి అనంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలి ఆయనే నిర్ణయించుకోవాలనే మాటలు కూడా చూసినాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే స్పీకర్ కంటెంప్ట్కి సిద్ధం కావాలి. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని మేము ముందే చెప్పాము. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలి ఆయనే నిర్ణయించుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్. మిగతా పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన చీఫ్ జస్టిస్ 4 వారాల్లో మ్యాటర్ విందామంటూ ఆయన ఆదేశించారు. అంతేకాకుండా దానికి ఎగ్జాంపుల్గా చేసుకొని కూడా మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతున్న వైనం కనిపిస్తుంది. పార్టీ మారిన బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్పై ఇటీవలే అనర్హత వేటు వేసిన కలకత్తా హైకోర్టు. ఈ 10 మందికి కూడా ముకుల్ రాయ్ తీర్పు వర్తిస్తుందని అంటున్న న్యాయ నిపుణులు. ఈ నెల 24న సిజేఐ గవాయ్ పదవీ విరమణ ఉన్న నేపథ్యంలో వాళ్ళలో కూడా విపరీతమైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి
ఎలా ఉంటుంది? గతంలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఈ విషయంలో స్పీకర్ కార్యాలయంను మందలించిన సిజేఐ. సో మొత్తానికి ఏం జరగబోతుంది? సో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్, దానికి కాను ఈరోజు వాదనలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఆదేశించింది, మీరు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటారా అనేసి, లేకపోతే వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద సో మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా స్పీకర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి మరి కేవలం వాళ్ళు ఊహిస్తున్నట్టుగానే కేవలం 2 ఎమ్మెల్యేలకే వర్తిస్తుందా లేకపోతే మిగతా 8 మంది ఎమ్మెల్యేలు సేఫ్ సైడ్ ఉండబోతున్నారా? ఈరోజు వాళ్ళు 10 మందిలో ఆలోచిస్తుంది ఏంటంటే 2కి మాత్రమే అనర్హత వేటు పడబోతుంది. ఆ 2 ఒకరు వచ్చేసి కడియం అండ్ దానం నాగేందర్, ఈ 2 మాత్రమే అనర్హత వేటు ఎదుర్కొంటారా లేకపోతే రాజీనామా చేస్తారా అనేది నడుస్తుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2 రాజీనామా చేస్తారనే విషయం కూడా తెలుస్తుంది. మరి మిగతా 8 మంది సేఫ్గా ఉండబోతున్నారా? వారం రోజుల తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుందనే దాని మీద సస్పెన్షన్ నెలకొంది.